ఓ ఝాన్సీ, నువ్వు నా కన్న తల్లి లాంటి దానివి. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కాపాడుకుంటాను. నా బిడ్డను కాపాడుకున్నట్లే నిన్ను కూడా కాపాడుకుంటాను. కానీ ఈ తెల్లదొరలో ఉన్నారే, నా రాజ్యంపై కన్ను వేశారు. నా అధికారాన్ని లాక్కోవాలని చూస్తున్నారు. నా వారసత్వం హరించాలని చూస్తున్నారు. నా భర్త మరణించిన తర్వాత నన్ను ఒంటరిదాన్ని చేశారు. కానీ నేను ఒంటరిదాన్ని కాదు. నా ప్రజలు నాతో ఉన్నంత వరకు నేను ఒంటరిదాన్ని కాదు. నా ప్రజలు, నా సైనికులతో కలిసి నేను పోరాడుతాను. ఈ దేశాన్ని కాపాడుతాను. ఈ రోజు నుంచి నా ఝాన్సీ అయిన ఝాన్సీ పేరుతో కలుపుకొని నా పేరు ఝాన్సీ లక్ష్మీబాయిగా ప్రకటిస్తున్నాను. నేను ఝాన్సీ రాణిని. నా ప్రజలకు, నా దేశానికి ద్రోహం చెయ్యను. నా శత్రువులకి లొంగిపోను. నా ప్రజలు స్వేచ్ఛగా జీవించే వరకు నేను పోరాడుతాను. చూడండి నా సైనికులారా, మన ధైర్యం, మన పరాక్రమాన్ని చూసి బ్రిటిష్ సైనికులందరూ భయపడిపోతున్నారు. మనం మరింత ధైర్యంగా పోరాడాలి. వారిని తరిమి తరిమి కొట్టాలి. ఈ దేశం కోసం మనం ప్రాణాలు అర్పించడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఈ దేశం మనకెంతో గొప్పదైనది. ఈ దేశం కోసం మన ప్రజలందరూ పోరాడాలి. ఈ యుద్ధంలో మనం ఖచ్చితంగా గెలిచి తీరుతాం. వందే మాతరం. వెరీ గుడ్ వీణా మాధురి, వెరీ గుడ్.